ఈ రోజు బ్రాహ్మణ సంక్షేమ వేదిక ఆధ్వర్యంలో కొండగట్టులోని బృందావన్ ఫ్యామిలీ రిసార్ట్స్ లో ద్వాదశాలయ ప్రధాన అర్చక మహోత్సవం వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న తత్వం చారిటబుల్ వ్యవస్థాపకులు ముఖ్య ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ బంగారయ్య మాట్లాడుతూ ఈ రోజు ఇంతమంది అర్చక మహాశయుల మధ్య ఈ వేడుకలో పాల్గొనడం అద్భుతంగా ఉన్నదని, ప్రస్తుత పరిస్థితిలో బ్రాహ్మణులందరూ సమైక్యంగా ఉండాలని కోరారు. సనాతన ధర్మ పరిరక్షణలో బ్రాహ్మణులందరూ ముఖ్య భూమిక పోషించాలని, తద్వారా హిందువులందరూ చైతన్యవంతులవుతారని వారు వ్యాఖ్యానించారు. హరే రామ హరే రామ 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 హరే హరే, హరే దేవ వాసుదేవ హరే హరే. విశేషమైనటువంటి వేదిక. ఏది వేదం చెప్తుందో అది ఆచరించేటటువంటి వేదిక. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం, లోకా సమస్త సుఖినో భవంతు. ఆ గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యంలో వేదమే చెప్తోంది బ్రాహ్మణి సంక్షేమం చాలా ప్రధానం. ఇది తెలిసినటువంటి మా బాలా శ్రీనివాస్ గారు, మా గాంధీ గారు, దాని వైస్ ప్రెసిడెంట్ గారు, దీంట్లో ఉండే కార్యవర్గ సభ్యులు అందరూ కూడా బ్రాహ్మణ సంక్షేమ వేదిక అనే పేరు మీద ఒక వేదికను ఏర్పాటు చేసి అనేక మందికి ఈ వేదిక ద్వారా నేనే ప్రత్యక్ష సాక్షి సహకారం చేశాను. కరోనా సమయంలో ఉప్పులు పప్పులు అందించేటటువంటి దగ్గర నుంచి అవసరమైనటువంటి అనేకమైనటువంటి వస్తువులని అందించడం, ఆర్థిక సహకారం చేయడం, ఆసుపత్రులలో ఉన్న వాళ్ళకి సహకారం చేయడం, ఇలా సహకారంతో పాటు బలంగా ఉన్నటువంటి బ్రాహ్మణులు ఒక దగ్గర తొందరగా కలవరు. ఎందుకయ్యా? బ్రాహ్మణ అనేకత్వం. ప్రతివాడు తెలివిగలవాడే. మరి తెలివిగలవాడైనటువంటి బుద్ధి పాదరసంలాగా పనిచేస్తుంది. అదంతా దగ్గర కలవడం కష్టం, ఎక్కడ పడితే అక్కడ చెక్కిపోతుంది. కారణం మేధా సంపత్తి బాగా ఎక్కువగా ఉండడం. భయంకరమైనటువంటి కలికాలం. కొండ గట్టు దగ్గరే చెప్పుకోవాల్సినటువంటి గుర్తు ఇది. ఏమిటి అంటే, ఇవాళ మనం గనక ఇదే విచ్ఛిన్న ధోరణిలో ఉండి ఒకళ్ళం కలవకపోతే సమకాలీనంలో సనాతన వైదిక ధర్మాన్ని సర్వనాశనం చేసినటువంటి ఆ ఫలితం మనమందరం అనుభవించాల్సి వస్తుంది. దీంట్లో అనుమానమే లేదు. నిస్సంకోచంగా నిర్మోహమాటంగా చెప్తున్నాను. కారణం ఏమిటి అంటే, ఓ పక్క నుంచి విదేశీ శక్తులు, ఒక పక్క నుంచి లోపల విచ్ఛిన్నవాదాలు, ఇంకొక పక్క నుంచి నాస్తికవాదాలు, ఇంకొక పక్క నుంచి ఆస్తికవాదంలో నా దేవుడు గొప్ప అంటే నా దేవుడు గొప్ప అని మాట్లాడుకునేటటువంటి రోజులు. ధర్మపురిలో ఉండేటటువంటి ఆ నారసింహస్వామి వారు అద్భుతమైనటువంటి క్షేత్రం, అనన్య సామాన్యమైనటువంటి క్షేత్రం, శివకేశవ అభేదాన్ని చెప్పేటటువంటి క్షేత్రం. అలాంటి వైభవమైనటువంటి ఆ క్షేత్రం నుంచి ఆయన వచ్చి నరసింహస్వామి కూర్చున్నారు. అలాంటి ఆ నారసింహ రూపం, ఆ ఉగ్ర నారసింహం ఇవాళ ఈ ధర్మానికి వచ్చినటువంటి దాన్ని మొత్తం పటాపంచం చేయాలి. మనందరి లోపలికి ఆయన వచ్చి కూర్చోవాలి. ఏమంటే ఉగ్ర నారసింహుడు అవసరమా అంటే, ఉగ్రత్వం కూడా అవసరమే అండి. ఉగ్రత్వం లేకపోతే పనులు కావు. మనకి తెలిసిన పిల్లవాడు గుండెలో పడ్డాడు, ఓ ట్యాంకులో పడ్డాడు, వాడిని బయటికి తీయడానికి నవ్వుకుంటూ సరదాగా వెళ్ళి ఏంటి షేకేన్ అని బయటికి తీయడు ఎవడు. లేని ఉగ్రత్వాన్ని లోపలికి తెచ్చుకొని ఒక్కసారిగా బయటికి లాగుతాడు. ఈ సంసారం అనేటటువంటి లోతులలో పడిపోయినటువంటి మనకి, ఈ అజాడ్యంలో పడి వైదిక ధర్మ పరిరక్షణ చేసుకోలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి మనకి మళ్ళీ ఆ ఉగ్రత్వం అనేది లోపలికి వచ్చి ఆ నారసింహ అంశం మళ్ళీ మన
రంగంలోకి వచ్చి ఒక్కసారిగా ఈ వైదిక ధర్మాన్ని పైకి లాగాల్సినటువంటి అవసరం ఉంది. ఆ ఉగ్రత్వం మన లోపలికి చేరాల్సినటువంటి అవసరం ఉంది. గట్టిగా తప్పట్టుకుంటున్నాను. బ్రాహ్మణ సంక్షేమ వేదిక వ్యవస్థాపక కార్యదర్శి బాలశ్రీనివాసులు మాట్లాడుతూ 2 తెలుగు రాష్ట్రాలలో తమ సమాఖ్య ఎన్నో అద్భుతమైన వేడుకలను ఎంతో భారీగా నిర్వహిస్తున్నదని, బ్రాహ్మణ సంక్షేమానికి తాము ఇంకా తీవ్రంగా శ్రమించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని, బ్రాహ్మణులందరూ అందుకు సహకరించాలని కోరారు. పురోహితులకు, అర్చకులకు ఉద్యోగ అవకాశాలను, వివాహ సమాచారం అందచేయడంలో తమ సమాఖ్య సహకారం అందిస్తుందన్నారు. ఈరోజు కరీంనగర్ జిల్లా నుంచి అలాగే నిజామాబాద్ జిల్లా నుంచి ఇచ్చేసినటువంటి అనేక దేవాలయాల ప్రధాన అర్చకులందరికీ కూడా పేరు పేరున మా బ్రాహ్మణ సంక్షేమ వేదిక ద్వారా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఇకపోతే ఈ కార్యక్రమానికి గత నెల రోజుల నుంచి కూడా ఎంతో కృషి చేస్తూ అనేక మందికి ఫోన్లు చేస్తూ కరీంనగర్లో గత వారం రోజుల నుంచి కూడా తీవ్రంగా కృషి చేసి ఈ వేడుకను దిగ్విజయం చేయడానికి తన వంతు కృషి చేసినటువంటి మా కార్యవర్గ సభ్యురాలు శ్రీమతి ఉజ్వల గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. మీరు చూసినటువంటి సంక్షేమ పథకాలు మా వీడియోలో అనేక హాస్పిటల్స్లలో, విద్యా సంస్థలలో, కొన్ని హోటల్స్లలో మా సంక్షేమ వేదిక రాయితీపూర్వకంగా ఒప్పందాలు తీసుకొని మన బ్రాహ్మణ బంధుమిత్రులందరికీ కూడా తక్కువ రేట్లలో మనము సహాయక సహకారాలు అందజేస్తున్నాము. ఇకపోతే ఈరోజు ఈ వేద పండితుల సభ కోసము మేము ఇంతకుముందు ఒకసారి చేసాము 2022లో. దాదాపుగా 112 ప్రధాన పుణ్యక్షేత్రాల నుంచి కూడా అర్చకులందరినీ కూడా ప్రధాన అర్చకులందరినీ కూడా పిలిచి మేము ఘనంగా సత్కరించడం జరిగింది హైదరాబాద్లో. కాబట్టి ఇలాంటి కార్యక్రమాల్లో మేము చేస్తున్నటువంటి ముఖ్యమైనటువంటి రీజన్ ఏంటంటే, ఈరోజు అర్చకులలో చాలామంది కూడా మాకు ఫోన్లు చేస్తూ ఉంటారు, ఎక్కడైనా దేవాలయంలో మీకు ఉద్యోగాల అవకాశం ఉంటే చెప్పండి అని. సో దయచేసి ఈ వేదిక మీద ఉన్నటువంటి వారు, ఇక్కడ ఇచ్చేసినటువంటి అనేక మంది అర్చక మహాశయులకు అందరికీ కూడా మా విజ్ఞప్తి ఏంటంటే, మీరు పనిచేస్తున్నటువంటి దేవాలయంలో ఏవైనా ఖాళీలు ఉన్నట్టయితే దయచేసి మా సంక్షేమ వేదిక తెలియజేయడం వల్ల తప్పకుండా 2-3 రోజుల్లోనే మీకు అర్చక పురోహితులను మేము అందజేయడం జరుగుతుంది. అనేక వందల మంది మా దగ్గర లిస్ట్ ఉన్నది. కాబట్టి దయచేసి మీరు ఉన్నటువంటి దేవాలయాల్లో ఏమైనా ఖాళీలు ఉన్నట్టయితే దయచేసి తెలియజేయండి. అట్లాగే ఇక్కడ విచ్చేసినటువంటి చాలామంది పురోహితులు కూడా, అర్చకులు కూడా చాలామందికి ఉద్యోగ అవకాశాలు దొరకట్లేదు, ఏదైనా దేవాలయాల్లో చూపించమని. వారందరూ కూడా తప్పకుండా మా సంక్షేమ వేదికని మీరు కాంటాక్ట్ చేసినట్టయితే తప్పకుండా మేము ఉద్యోగ అవకాశాలు అందజేస్తాము. ఇకపోతే వివాహ సమాచారం కూడా మేము అనేక మంది అర్చకులకు, పురోహితులకు వివాహం జరగట్లేదని దాన్ని చాలా సీరియస్గా తీసుకొని అర్చక పురోహితులందరికీ కూడా మేము ఉచితంగా మా డేటాని అందజేస్తున్నాము. మేము హైదరాబాద్లో మా బంగారయ్య గారి ఆధ్వర్యంలో అనేక వందల మంది అడ్వకేట్ల ఆధ్వర్యంలో దాదాపు 18 మంది న్యాయమూర్తుల సమక్షంలో బ్రాహ్మణ సంక్షేమ వేదిక ఒక కార్యక్రమాన్ని నిర్వహించింది. ఆ రోజు మేము సంక్షేమ వేదిక ద్వారా వచ్చినటువంటి న్యాయవాదులని, న్యాయమూర్తులని ఒకటే కోరుకున్నాము. వేదిక నుంచి ఎక్కడైనా సరే, ఎవరినైనా సరే, ఏ పురోహితునైనా సరే, ఏ అర్చకునైనా సరే తీవ్రంగా దూషించినట్టయితే వారి మీద వెంటనే క్రమశిక్షణ తీసుకోవాల్సిందిగా మేము ఆ రోజు న్యాయవాదులను కోరడం జరిగింది. వారందరూ కూడా వెంటనే సమ్మతించారు. కాబట్టి ఏ అర్చకుడికైనా, ఏ పురోహితుడికైనా అవమానం జరిగినట్టయితే వెంటనే మా సంక్షేమ వేదికకు తెలియజేయండి. అక్కడ ఉన్నటువంటి న్యాయవాదుల సపోర్ట్ తోటి మేము మనల్ని దూషించినటువంటి వారి మీద లీగల్గా మేము యాక్షన్ తీసుకుంటాము. ఎక్కడ కూడా కాంప్రమైజ్ అయ్యే సమస్య లేదు. విశాఖపట్నంలో ఇంతకుముందు ఉన్నటువంటి గవర్నమెంట్లో ఒక మినిస్టర్ మీదనే మేము ఎఫ్ఐఆర్ లాంచ్ చేసాము. ఆ మినిస్టర్ కాంప్రమైజ్ అయ్యాడు, మళ్ళీ క్షమాపణ చెప్పాడు మా అందరికి కూడా. సో ఇలాంటివి ఎక్కడ కూడా కాంప్రమైజ్ అయ్యే సమస్య లేదు. అర్చక పురోహితుల మీద ఎలాంటి దాడులు జరిగినా, ఏ విధంగానైనా దూషించినట్టయితే తప్పకుండా వారి మీద క్రమశిక్షణ కేసు పెట్టడం జరుగుతుంది. కాబట్టి దయచేసి
మీరందరూ కూడా బ్రాహ్మణ సంక్షేమ వేదిక మీద నమ్మకం పెట్టి మీరు మాకు డీటెయిల్స్ వివరాలు పంపినట్లయితే మా సహాయ సహకారాలు అందజేస్తాము. మాది చతుర్థ వార్షికోత్సవం జరపడానికి మా బంగారయ్య గారి గోశాల ఎంపీ నగర్లో రీసెంట్గా ప్రారంభోత్సవం చేశారు. నవంబర్ 10వ తారీఖు మా 4వ చతుర్థ వార్షికోత్సవాన్ని ఇక్కడ మేము వేడుక నిర్వహించబోతున్నాము. వారు వెంటనే నేను అడిగిన వెంటనే వారు సమ్మతించి ఫస్ట్ కార్యక్రమం బ్రాహ్మణ సంక్షేమ వేదిక ద్వారా చేయాలి అని వారి అంగీకారాన్ని తెలియజేయడానికి వారు ముందుకు వచ్చారు. వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇక్కడ మా బంగారయ్య గారిని మరొక విషయంలో వారి సపోర్ట్ని వినియోగించుకుంటున్నాము. ఆ రోజు 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి గోశాల నిర్వహిస్తున్నటువంటి బ్రాహ్మణ బంధుమిత్రులందరినీ కూడా ఆ రోజు వేదిక మీద పిలిపించి సన్మానం చేద్దామని ఆలోచిస్తున్నాము. గోశాల నిర్వహిస్తున్నటువంటి వారికి గుర్తింపు అనేది లేదు కాబట్టి బ్రాహ్మణ సంక్షేమ వేదిక ఆ విధంగా వారందరినీ కూడా దాదాపు 2 రాష్ట్రాలు ఇప్పటికే వాళ్ళందరినీ కూడా మేము సంప్రదించడం జరిగింది. దాదాపు 120 మంది వారు అంగీకరించారు. అది కూడా గోశాలలో ఆ కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నాము బంగారయ్య గారి ఆశీస్సులతో. బృందావన్ ఫ్యామిలీ రిసార్ట్స్ అధినేత కొండలరావు మాట్లాడుతూ ఇంతమంది బ్రాహ్మణోత్తముల కలయిక తమ ఫ్యామిలీ రిసార్ట్స్ లో జరగడం ఆనందంగా ఉందని, దేవాలయ పరిరక్షణ కోసం బ్రాహ్మణుల ఐక్యత కోసం తాను అనేక కార్యక్రమాలను నిర్వహించానని, రాబోయే రోజులలో మరింతగా కృషి చేస్తానని తెలిపారు. స్వర్ణానికంటే ప్రియమైనటువంటి మా బంగారయ్య శర్మ గారు, మహేశ్వర్ శర్మ గారు, మిగతా అతిరత్న మహారాజులందరూ వేదికను అలంకరించి ఉన్నారు. అందరికీ ఒకసారి సభాముఖంగా నమస్కరిస్తూ, సంవత్సరంలో 2-3 ధార్మిక కార్యక్రమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఈ రిసార్ట్లో కంటిన్యూగా జరుగుతున్నాయి. దానికి ప్రధాన కారణం పాదాల దగ్గర ఉన్నాను నేను, మా ఆంజనేయ స్వామి వారి ప్రేరేపణ కావచ్చు, లేక సంకల్ప బలమే కావచ్చు. ప్రతిసారి అందున్నట్టుగా బ్రహ్మాండంగా కార్యక్రమాలు నిర్వహిస్తూ పోతున్నాం. ఈరోజు దాదాపు ఒక 200 మంది బ్రాహ్మణ కుటుంబాలు ఇక్కడికి వచ్చి నా రిసార్ట్లో భోజనం చేసి చేతులు కడగడం నేను చేసుకున్నటువంటి పుణ్యం. ఆలయాల్లో అర్చకత్వం చేస్తున్నటువంటి మా అతిరథులందరూ కూడా మంచి పాండిత్యం కలిగి ఎన్నో రకాల విద్వత్తులు తెలిసినటువంటి చాలా సీనియారిటీ ఉన్నటువంటి అర్చకులు ఇక్కడ ఉన్నారు. దీనికి మూల కారణం ఏంటంటే కంచె లేని అటువంటి చేనే ఈరోజు ఈ వ్యవస్థ. ఆ వ్యవస్థలో వీళ్ళంతా ఉన్నారు. రక్షణ అవసరం. రెండవది, ఇప్పుడు ఒక స్లోగన్గా మారి మరి భారతదేశాన్ని చుట్టేస్తున్నటువంటి ఏకైక పదం సనాతన ధర్మ పరిరక్షణ. సనాతన ధర్మ పరిరక్షణకి ప్రతి భారతీయుడు పూనుకొని జాగ్రత్త పడకపోతే రాబోయే రోజులలో ఆలయాలు కనుమరుగైపోయి, అర్చకత్వం పక్కన దేవుడెరుగు, ఆలయాలే కనుమరుగయ్యే పరిస్థితి వస్తుంది. ఇప్పటికీ 32% ఆలయాలు ప్రభుత్వ ఆలనా పాలన లేక మూతపడే పరిస్థితిలో ఉన్నాయని చెప్పి ఒక నివేదిక. 32% హిందూ ఆలయాలు. సో ఇటువంటి పరిస్థితిలో మరి మన అర్చక స్వాముల్ని, మన వ్యవస్థని మనం గౌరవించుకుంటూ రాబోయే తరానికి ఒక మంచి సందేశాన్ని ఇస్తూ, ఉత్తేజపరుస్తూ, రాబోయే వ్యవస్థలో వస్తున్నటువంటి పెను మార్పులకి తగ్గట్టుగా మన యువతరాన్ని తయారు చేసి, మహిళా లోకాన్ని తయారు చేసి ముందుకు పంపకపోతే రాను రాను సనాతన ధర్మ వ్యవస్థనే కనుమరుగైపోయి, అసలు భారతదేశం అంటేనే సనాతన ధర్మంతో కలిపి ముడిపడి ఉన్నటువంటి ఒక సంస్కృతి. వెనకటి నుంచి మీరు ఏ పురాణం తీసుకున్నా, ఎక్కడి నుంచి ఏ శాస్త్రం తీసుకున్నా అక్కడి నుంచి ముడిపడి వచ్చింది. అలాంటి వ్యవస్థకే ఈరోజు
మరి ముప్పు వాటిల్లిపోతున్నటువంటి సందర్భం. ఇదంతా చాలా జాగ్రత్తగా గమనిస్తూ పోవాల్సినటువంటి టైం ఆసన్నమైంది. నిజంగా చెప్పాలంటే సనాతన ధర్మ పరిరక్షణకి మనం నడుము కట్టవలసినటువంటి సభావేదిక ఇదే కావాలని చెప్పి నేను సభాముఖంగా అందరినీ కోరుతా ఉన్నాను. సో ఇక్కడ కూర్చున్న ప్రతి వ్యక్తి కూడా దీనికి కంకణబద్ధులై ముందుకు కదలాల్సినటువంటి అవసరం ఉంది. దానికి నా వంతు కృషిగా నేను అన్ని విధాలుగా సహకరిస్తానని చెప్పి సభాముఖంగా మనవి చేస్తా ఉన్నాను. శ్రీ దుర్గామాత ఆలయ ధర్మాధికారి ప్రముఖ ప్రవచనకర్త బ్రహ్మశ్రీ పురాణం మహేశ్వర శర్మ మాట్లాడుతూ, బ్రాహ్మణులు అమ్మవారి ఆశీస్సులు అందుకుంటూ ఎవరి మీద ఆధారపడకుండా స్వశక్తితో పైకి రావాలని, అలాంటి తెలివితేటలు బ్రాహ్మణులకు మాత్రమే ఉన్నాయని తెలిపారు. బ్రాహ్మణ సంక్షేమ వేదిక ఇంకా మరెన్నో అద్భుతమైన కార్యక్రమాలను నిర్వహిస్తున్నదని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇంకా ఈ సభలో 1000 స్తంభాల దేవాలయ అర్చకులు శ్రీ పవన్ శర్మ, వేములవాడ అర్చకులు శ్రీ సాయి కిరణ్, కాళేశ్వరం ప్రధాన అర్చకులు శ్రీ కృష్ణమూర్తి, మంథని మహాలక్ష్మి దేవాలయ ప్రధాన అర్చకులు శ్రీ ప్రశాంత శర్మ, భద్రకాళి ప్రధాన అర్చకులు శ్రీ రక్కస్ సత్యం, వర్గల్ ప్రధాన అర్చకులు శ్రీ దేవరాజ్ ప్రవీణ శర్మ, ధర్మపురి ఉప ప్రధాన అర్చకులు శ్రీ నేరెళ్ల శ్రీనివాసాచార్య, భీమేశ్వరాలయం ముఖ్య అర్చకులు శ్రీ ప్రతాప శ్రీనివాస శర్మ, బాసర దేవాలయ ఉప ప్రధాన అర్చకులు శ్రీ సుధీర్ దీక్షిత్, ఏడుపాయల దేవాలయ ప్రధాన అర్చకులు శ్రీ శంకర్ శర్మ, శ్రీ నంబి వేణుగోపాలాచార్యులు, శ్రీ రాపాక ప్రభాకర్, శ్రీ గోవర్ధన శర్మ తదితరులు ప్రసంగించారు. ఇంకా ఈ సభలో శ్రీ వెంకటకిషన్ రావు, శ్రీగాంధీ, శ్రీమతి పావని శర్మ, శ్రీ చొప్పకట్ల రాము, శ్రీమతి ఉజ్వల, శ్రీ భగవాన్ శంకర్, శ్రీ రంగారావు, శ్రీ చోడవరపు శ్రీనివాస్, శ్రీ నేరెళ్ల మల్లికార్జున, శ్రీ సిఎస్ఆర్ ఆంజనేయులు, శ్రీ గొల్లపల్లి ఫణి, శ్రీరామం, శ్రీ రాజరాజేశ్వరరావు, శ్రీమతి రమణి పాల్గొన్నారు. శ్రీ గౌరీ ప్రణమామ్యహం. గౌరీ శంకర భగవానికి, రాజా రామచంద్ర భగవానికి, కొండగట్టు ఆంజనేయ స్వామికి నమః. పార్వతీపతయే హర హర మహాదేవ హర. శ్రీమద్ భాగవతంలో వైకుంఠలోకంలో శ్రీమన్నారాయణమూర్తి విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో సనకాది ఋషులు వస్తారు. ద్వారపాలకులు లోపలికి వెళ్ళవద్దు అని నిరాకరిస్తారు. ఏమో గొడవ జరుగుతున్నదేమి, లోపల ఉన్నటువంటి శ్రీమన్నారాయణమూర్తి ద్వారదేశానికి వస్తారు. రాగానే జరిగిన వృత్తాంతాన్ని వివరిస్తారు. దేవి స్వామి, లోపలికి వస్తున్న మమ్మలను వీళ్ళు నిరాకరించినారు, అందుకని మేము కోపానికి వచ్చి వీళ్ళని శాపం పెట్టినాము. ఇప్పుడు శాపాన్ని పొందినటువంటి జయ విజయులు బ్రాహ్మణ శాప ఉపసంహరించండి అని ప్రార్థించారు జయ విజయులు. ఆ సందర్భంలో నారాయణమూర్తి, సనకాది ఋషులు, జయ విజయులు ఉంటుండగా బ్రాహ్మణు యొక్క అపార మహిమను వర్ణించినాడు. అందులో ఒక మాట అంటాడు, హే జయ విజయులారా, బ్రాహ్మణుడు శాపం పెట్టిన తర్వాత ఆ శాపాన్ని ఉపసంహరించే సామర్థ్యం నాకు లేదు. ఈ జగత్తులో ఈ ఒక్క కోరికను తప్ప ఏది అడగంటే నేను చేస్తాను మిమ్మల్ని. అయ్యా, ఎందుకు మీరు బ్రాహ్మణుడికి ఇంత గౌరవాన్నిస్తున్నారు అని అంటే, ఆ సందర్భంలో చాలా అద్భుతమైనటువంటి శ్లోకాలను రచించినాడు వ్యాస భగవానుడు. ఒక మాట అందులో ఉన్నటువంటి దాన్ని చెప్పుకోవాలి మనం. ఏమంటారు అంటే, లోకంలో అందరూ లక్ష్మీదేవి కావాలి అని కోరుతారు, భాగ్యాల లక్ష్మీ రామమ్మ అని ప్రార్థన చేస్తారు, స్తోత్రాలు చేస్తారు, కనకధారా స్తోత్రం చేస్తారు, శ్రీ సూక్త పారాయణాలు చేస్తారు. లక్ష్మీదేవి వద్దని వారు ఉన్నారు లోకంలో. అటువంటి లక్ష్మీదేవి నారాయణమూర్తి అయిన నాకు పాదసేవ చేస్తూ కూర్చుంటున్నది. ఎందుకో తెలుసునా? బ్రాహ్మణుల యొక్క చరణ ధూళిని నేను శిరస్సున ధరిస్తాను రావణ అన్నాడు నారాయణమూర్తి. ఇది అతిశయోక్తి అని భావించి మనం ఆశ్చర్యపోవలసిన అవసరం లేదు. ఇటువంటి మాటలు ఎన్నో చెప్పినాడు భాగవతుడు. బ్రాహ్మణుని యొక్క స్థానం అంత గొప్పగా ఉంది. అనంతకోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి ప్రభు అయిన శ్రీమన్నారాయణమూర్తి కూడా బ్రాహ్మణికి అంత గొప్ప గౌరవాన్ని ఇచ్చినాడు.
ఈ దృష్టితో ఆలోచన చేసి చూసినట్టయితే బ్రాహ్మణుని యొక్క స్థానం ఎంత గొప్పది ఆలోచించండి. సృష్టికి ప్రతి సృష్టి చేయగలడు. సృష్టించినటువంటి జగత్తులలో ఏమైనా ఇబ్బందులు ఉంటే మహాప్రళయాన్ని కూడా సృష్టించగలడు బ్రాహ్మణుడు. దేనివల్ల? అది కేవలం తపస్సు వల్ల మాత్రమే సాధ్యమవుతుంది బ్రాహ్మణుడికి. వేదిక పైన అర్చక స్వాములందరినీ స్వాగతించి ఇక్కడ వారికి ఒక చక్కని గుర్తింపుగా సన్మానం చేసుకోవడం అనేటువంటిది మనకు మనం సన్మానం చేసుకున్నంత గొప్పవాడు. అర్చకస్య తపోయోగ అర్చనస్య అతిశాయన సాధకస్య ప్రభావేణ శిలా భవతి కేశవ. రాజుగారు వాడి ఇంటి ముందర ఉంటే రాయిని అందరూ తొక్కుతూ ఉంటే పాపం చాలా బాధ కలిగి దీన్ని ఏం చేస్తే బాగుంటుంది అని అక్కడ ఉండే మంత్రులను సామంతులను సలహాదారులను అందరిని అడిగిన అయ్యా ఇది ఏమన్నా అర్చకుడిని అడిగితేనే తెలుస్తుంది అలా. ఓ అతను స్నానం వినిపించారు. ఏమీ లేదండి, దీనికి చక్కగా మూర్తిగా తయారు చేయించి ఆలయంలో పెట్టి ఆరాధన జరుగుతూ ఉంటే తొక్కిన కాళ్ళే సాష్టాంగ మొక్కుతాయి ఇక్కడికి వచ్చి. అంటే ఈవేళ ఈ కలియుగంలో ప్రథమ చరణంలో సుమారుగా 5250 సంవత్సరాలు జరిగి పోతున్నటువంటి తరుణంలో కూడా వాడు హితుడా, స్నేహితుడా, నాయకుడా, ఆ తర్వాత వ్యాపార వ్యవస్థ కలిగిన వారా, అధికారుల అన్ని తలలు వచ్చి వంచుతున్నాయంటే ఒక బ్రాహ్మణి పాలకే. అది గుర్తుపెట్టుకోవాలి. ఆ వంచగలిగిన శక్తి ఎవరిచ్చారు అంటే ఆ వంచగలిగిన శక్తిని పెంచిన వాడు భగవంతుడు. నమో మహద్భ్యో నమః. దిగ్విజయంగా ఈ సన్మాన వైభవ శోభాయాత్ర కొనసాగుతుంది. బ్రాహ్మణుడికి ఎక్కడున్నా సరే ప్రపంచం సన్మానిస్తే వారి పవిత్ర పాదపద్మాలకు నమో నమః పునః పునః. మీ సేవలు కొనసాగాలి, మరిన్ని ఆలయాలు విస్తరించాలి, మీకు సభావనంలో బాగా రావాలి. ప్రియంగా శుభంగా ఈ బ్రాహ్మణ సంక్షేమ వేదిక అలంకరించిన పెద్దలకు, వచ్చిన బ్రాహ్మణోత్తములకు చాలా ధన్యవాదాలు తెలుపుతూ ఈ యొక్క మంచి కార్యక్రమాలు ప్రధాన దేవాలయాలు, ప్రధాన అర్చకుల నుంచి సన్మానం చేయడం చాలా సంతోషకరంగా ఉన్నది. ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని ఈ బ్రాహ్మణ వేదికకు మరొకసారి ధన్యవాదాలు. ఈ ద్వాదశ ఆలయ ప్రధాన అర్చక సన్మాన మహోత్సవం చాలా అంగరంగ వైభవంగా జరిగింది. మరి ఇటువంటి మహత్తర సన్నివేశము ఈ సభ చూడడానికి చాలా నాకు ఆనందకరంగా జరిగింది. అందరూ ఈ ఎవరైతే సభకు అందరు హాజరయ్యారో వాళ్ళకి అందరికీ నాకు ఆశీర్వాదం ఇవ్వాలని కోరుచున్నాను. ఇంతమందికి సన్మానించడం, గౌరవించడం చాలా చాలా సంతోషాన్ని కలిగిస్తుంది. మా ధర్మపురి క్షేత్రం చాలా గొప్పనైనది. బహుశా అందరికీ మా ధర్మపురి క్షేత్రం గురించి తెలిసి ఉంటుంది. త్రిమూర్తి క్షేత్రంగా మా ధర్మపురి ప్రఖ్యాతి గడించింది. బ్రహ్మదేవుడు, శ్రీ మహావిష్ణువు, రామలింగేశ్వరుడు, ఈ ముగ్గురు మూర్తులు కూడా ప్రకాశిస్తున్న ఏకైక క్షేత్రము ధర్మపురి. బ్రహ్మ కరోతు దీర్ఘాయు, విష్ణు కరోతు సంపద, శివ కరోతు కళ్యాణం, సర్వత్ర విజయీ భవేత్ అని క్షేత్ర మహాత్మ్యంలో చెప్పబడ్డట్టు ధర్మపురికి వస్తే యమపురి లేదు. యమధర్మరాజుకు నమస్కరించి ఆ తదుపరి లోపలికి వెళ్తాడు. ఎవరైతే యమధర్మరాజు దర్శనం చేసుకుంటారో వాళ్ళ పేర్లను తాను నమోదు చేసుకొని ఆ తదుపరి యమలోక బాధల నుండి వాళ్లకు విముక్తి కలిగిస్తాడని స్థల పురాణం ద్వారా తెలుస్తోంది. తదుపరి యముని దర్శించిన తర్వాత లోపల సృష్టికర్త బ్రహ్మదేవుని యొక్క విగ్రహం, అంత ఎత్తు విగ్రహం
ధర్మపురిలో తప్ప ఈ భారతదేశంలో ఎక్కడ కూడా లేదు. ప్రతి భక్తుడు బ్రహ్మ వద్దకు వెళ్ళి చతుర్ముఖ నమస్తుభ్యం ప్రయాంతం శ్రీహరిం ప్రతి మాం దృష్ట్యా ప్రదం భక్త్యా పునర్మానయ సంశ్రుత్యం అంటే ఈ బ్రహ్మను మేము నీ దర్శనం చేసుకొని శ్రీ మహావిష్ణు దగ్గరికి వెళ్తున్నామయ్యా, మళ్ళీ మాకు జన్మ కలగకుండా నీవు సృష్టికర్తవు కనుక మాకు మరణ పునర్జన్మ లేకుండా చేయవయ్యా అని బ్రహ్మను ప్రార్థించిన తదుపరి మహావిష్ణు స్వరూపుడైనటువంటి లక్ష్మీ నృసింహుని దర్శిస్తారు. అది యోగానంద నారసింహం. బంగారయ్య గారు ఎప్పుడు కూడా మా ప్రాంతంకు రాలేదు కనుక వారికి ధర్మపురి గురించి సంక్షిప్తంగా చెప్పాలి అనే ఆశతో చెప్తున్నాను. యోగానంద నారసింహము ఆత్మావతార దశకీన పరీత మూర్తే స్వామివారు మధ్యలో ఉండగా తనదైనటువంటి 10 అవతారాలు స్వామివారి చుట్టూ ప్రకాశిస్తూ ఉంటాయి. శాలిగ్రామ విగ్రహం స్వయం వ్యక్త. ఎలా స్వయం వ్యక్త అంటే ఆగమ శాస్త్రంలో ఏ విగ్రహానికైతే హరిపాదాలలో సుదర్శన చక్రం ఉంటుందో అది స్వయం వ్యక్తగా పాంచరాత్రాగం చెప్పబడ్డది. లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క కుడి కాలులో మధ్యన సుదర్శన చక్రం ఉంది. అభిషేక సమయంలో మూల విగ్రహ దర్శనం తప్పకుండా చేసుకోవచ్చు ఎవరైనా కానీ. అలా శాలిగ్రామ విగ్రహం యోగానంద నారసింహస్వామి ఆయనే తనకు తానుగా వచ్చి వెలసినట్టు ధర్మపురి క్షేత్ర మహాత్మ్యంలో చెప్పబడ్డది. వేదిక కింద ఆశీర్వైనటువంటి బ్రాహ్మణ బంధువులందరికీ బ్రాహ్మణ సంక్షేమ వేదిక ఈరోజు ద్వాదశాలయ ప్రధాన అర్చకుల సన్మాన మహోత్సవానికి వచ్చేసిన వారందరికీ కూడా నమస్కరిస్తూ, మంథని మాది పూర్వపు మంత్రపురి మహాలక్ష్మి దేవాలయం కమలముల మధ్యలో వెలిసినటువంటి మా మంత్రపుడి మహాలక్ష్మి దేవాలయం ప్రస్తుతం మంథని గ్రామము. మాది దేవ బ్రాహ్మణ క్షేత్రము అని మా గ్రామమునకు పేరు. గత పూర్వం నుంచి ఇప్పటి వరకు కూడా మా దగ్గర 365 రోజులు ఏదో ఒక సప్తాహము ధార్మిక కార్యక్రమం మా మంత్రిలో జరుగుతున్నది. దాంట్లో వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు బంగారయ్య శర్మ గారు కానీ, మా గురుగారు మహేశ్వర శర్మ గారు కానీ ఎన్నో సప్తాహాలు కూడా మా దగ్గర నిర్వహించారు. అట్లాంటి మా మంత్రపురి క్షేత్రం ఈ కరీంనగర్ నుంచి సుమారు మారుమూల ప్రాంతంగా ఉన్న కూడా 70 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఈ బ్రాహ్మణ సంక్షేమ వేదిక ద్వారా గత 2021 సంవత్సరంలో ఉప్పల్లో జరిగిన కార్యక్రమంలో కూడా ఇదే అర్చక సన్మానానికి మమ్మల్ని ఆహ్వానం చేసినారు. మరియు కూడా మా మంత్రపురి గ్రామాన్ని గుర్తించుకొని ఈరోజు కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానించినందుకు బ్రాహ్మణ సంక్షేమ వేదికకు కార్యవర్గ సభ్యులందరికీ కూడా నమస్సుమాంజలు తెలుపుతూ, ఈ వేదిక అలంకరించిన మహానుభావులకు అందరూ కూడా నమస్కారాలు. బ్రాహ్మణ గారి సంక్షేమానికి దోహదం చేస్తున్న బాలన శ్రీరావు గారికి ముందుగా ఈ కార్యక్రమాలు చేసి వైదిక ధర్మాన్ని నిలబెట్టాలని కోరుతున్నాను. తరువాత జరిగిన సన్మాన వేడుకలో దాదాపు 200 మంది అర్చక వర్యులను బ్రాహ్మణ సంక్షేమ వేదిక ఘనంగా సత్కరించారు. మోహన్ కుమార్ గాంధీ సభికులకు ధన్యవాదాలు తెలిపాక సభ కార్యక్రమం ముగిసింది. మరి మనోజ్ఞ ప్రసంగ ద్వారా ధురీణులకు అందరి కూడా శంఖచక్ర గదాఖండ కుంద తోమల ప్రముఖ నానాయుధ మహిత మహోత్తుంగ మహీధర శృంగ సనిహ వీరసాగిర వేలాయమాన మాలిక విరాజమాన నిరంగళానేక రథ భుజ మంత్రవేత్త ముఖ్య అతిథి బంగారేశ్వర గారు సత్కరిస్తున్న ఈ సభ. ఈ గ్లైమినో కంపెనీ మెయిన్ ఉద్దేశం ఏంటంటే we need to help farmers and we need to take care of soil by mostly encouraging them to practice scientific farming and natural farming. అందుకని మేము ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రైస్ రీసెర్చ్ వాళ్ళతో కూడా కొలాబరేట్ అయ్యాము.
and we have taken a licensed low GI rice variety where we test our soil in Indian Institute of Rice Research. We do not compromise on the quality of rice. It will be low in GI, it will be rich in nutrition, it will be rich in zinc, and it will undergo 32 different types of quality checks, and only then procure that and pack that. And our intention is that ఇండియాలో కూడా యుఎస్ యూరోపియన్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేయాలి. ఇట్ ఈస్ 100% ఇండిజినస్, ఇట్ ఈస్ న్యాచురల్, అండ్ ఇట్ ఈస్ నాట్ ఏ జిఎంఓ వెరైటీ ఆర్ హైబ్రిడ్ వెరైటీ. రైట్ నౌ మనకి హైదరాబాద్లో అరౌండ్ 7 to 8 డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు. విజయవాడలో ఉన్నారు, విశాఖపట్నంలో ఉన్నారు, అండ్ బెంగళూరులో కూడా ఉన్నారు. మీరు అమెజాన్లో ఆర్డర్ చేయండి. ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ డైరెక్ట్లీ connect us through our website or through our distribution channel.